Hi medical coder, welcome back to my channel Medcoding Space. ఈ మెడికోడింగ్ స్పేస్లో మనము బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ICD-10 గురించి మనం నేర్చుకున్నాము. ఈరోజు మనము ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ అంటే ఏంటి, ట్యాబ్యులర్ లిస్ట్ అంటే ఏంటి అనేది మనము నేర్చుకున్నాము. సో ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ అనేది 2 పార్ట్స్ డివైడ్ అయి ఉంది. ఒకటేమో డిసీజ్ అండ్ ఇంజురీస్, ఇంకొకటేమో ఎక్స్టర్నల్ కాజెస్. సో మనము ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ అంటే ఏమిటంటే, డిక్షనరీ అనేది మనకు తెలుసు కదా. డిక్షనరీలో మనం ఏ విధంగా సెర్చ్ చేస్తాం, ఏదైనా టర్మ్ అనేది ఆల్ఫాబెటిక్తో సెర్చ్ చేస్తాము. అదేవిధంగా ఈ ICD-10 బుక్లో కూడా ఆల్ఫాబెటిక్గా మనం సెర్చ్ చేస్తాము. ఏదైనా పేషెంట్కి ఏదైనా కండిషన్ ఉందనుకోండి, పెయిన్ అనేది ఉంది, పెయిన్ అనేది ఏ సైట్లో ఉంది, హ్యాండ్ అనేది ఉంది. సో ఆల్ఫాబెటిక్ ఏముంది ఇక్కడ, పి కాబట్టి పికి వెళ్ళేసి ఆల్ఫాబెటిక్ PAIN ఎక్కడ ఉందో సెర్చ్ చేసేసి, అందులో పెయిన్ అనేది మెయిన్ టర్మ్, సబ్ టర్మ్ అనేది ఏముంది, హ్యాండ్కి వెళ్ళి చెక్ చేస్తాము. పెయిన్ హ్యాండ్, సో ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో. సో అదేవిధంగా పెయిన్ నీ అనేది ఉంది ఇక్కడ. నీ అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ జాయింట్ కాబట్టి పెయిన్ జాయింట్ సబ్టర్మ్. నెక్స్ట్ టైంలో అందులో ఏం చేస్తాం, జాయింట్ వెళ్ళేసి అనటామికల్ సైట్, ఎక్కడ ఏ జాయింట్లో పెయిన్ అనేది ఉంది. సో నీ అని చెప్పాను కాబట్టి నీ అనేది వెళ్ళి చెక్ చేస్తాము. మరి గాట్ మై పాయింట్. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో ఇక్కడైతే నేను ఒక ఫ్లాష్ కోడ్ అనే సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తున్నాను ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, సో వాట్ ఐమ్ టెలింగ్, ఆల్ఫాబెటిక్ ఇండెక్స్, రైట్? ఇండెక్స్కి వెళ్ళాను ఇక్కడ. సో ఇండెక్స్లో వెళ్ళేసి, సో ఆల్ఫాబెటిక్గా ఉంది ఇక్కడ, రైట్? పి ఎక్కడ ఉందో నేను సెర్చ్ చేయాలి. ఇక బుక్లో కూడా అంతే, ఇక్కడ ఇది టేకింగ్ టైం. సర్చ్ టైం కూడా ఇక్కడ ఉంటుంది, సర్చ్. ఐఎమ్ గోయింగ్ టు పెయిన్. ఓకే, పెయిన్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ సారీ, ఇక్కడ పెయిన్కి వెళ్ళేసాను ఇక్కడ, రైట్? పి అనేది ఉంది కదా, పెయిన్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ ఏ మెయిన్ టర్మ్, రైట్? పెయిన్ సైట్, అనటామికల్ సైట్ అనేది ఇక్కడ వస్తుంది. బోన్లో ఉందా, అబ్డామిన్లో ఉందా, బ్రెస్ట్లో పెయిన్ ఉందా, చెస్ట్లో పెయిన్ ఉందా. సో అనాటమికల్ సైట్ ఆఫ్ ది పెయిన్, ఇయర్లో పెయిన్ ఉందా. సో నేనేం చెప్పాను, జాయింట్ అని చెప్పాను కదా. నియన్లో జాయింట్లో ఐఎమ్ సర్చింగ్ ఫర్ ది జాయింట్. నీ అనేది అందులో ఉంటుంది కదా, జాయింట్ అది. ఇక్కడ ఏముంది, నీ అనేది ఇక్కడ, రైట్? దిస్ ఏ మోర్ స్పెసిఫిక్ కోడ్ M25.56 అనేది పెయిన్ ఇన్ నీ అయితే కనుక. అదే పెయిన్ ఇన్ అబ్డామిన్ అని చెప్పాను అనుకోండి, అబ్డామిన్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఏ, రైట్? ఇక్కడ ఏ అనేది ఉంది కాబట్టి అబ్డామినల్ కింద క్లిక్ చేశాను. దిస్ ఏ మెయిన్ టర్మ్, దిస్ సబ్ టర్మ్. సో దీనిలో చూడండి, ఇక్కడ జనరలైజ్డ్ పెయిన్ ఉందా, లోయర్ అబ్డామినల్ పెయిన్ ఉందా, అప్పర్ క్వాడ్రంట్లో ఉందా. క్వాడ్రంట్స్ అంటే చెక్ చేసుకోవాలి, లోయర్ క్వాడ్రంట్, అప్పర్ క్వాడ్రంట్. లోయర్లో కూడా చూడండి, ఇక్కడ హైలైట్ అయి ఉంది కదా బ్లూ కలర్లో, దిస్ ఏ మోర్, ది చూడండి హైలైట్ అయి ఉంది కదా. లోయర్లో వెళ్ళాను, లెఫ్ట్ క్వాడ్రంటా, పెల్వికా, పెరంబిలికా, రైట్ క్వాడ్రంటా అంటే మళ్ళీ ఇంకా సబ్ కేటగిరీ ఉంది ఇక్కడ, మోర్ స్పెసిఫిక్ కోడ్ అనేది. R10.32 అనేది లెఫ్ట్ క్వాడ్రంట్ పెయిన్ కి మోర్ స్పెసిఫిక్ కోడ్. ఈ విధంగా ICD-10 ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో మనము సెర్చ్ చేస్తాము. ఓకే, డయాగ్నోసిస్కి వెళ్ళిపోయాము. సో ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, ఈ డయాగ్నోసిస్ ఈ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ అని. ఒకటేమో డిసీజ్, ఇంజురీస్ అండ్ ఎక్స్టర్నల్ కాజెస్ కోడ్. ఇదే విధంగా మనము ఆల్ఫాబెటిక్ ఇండెక్స్తో మనము సెర్చ్ చేస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్ నియోప్లాజం టేబుల్. ఇప్పుడు చెప్పండి ఎగ్జాంపుల్ అదే అనమాట. ఇక్కడ స్నిప్లో ఇక్కడ పెట్టాను ఫర్ అండర్స్టాండింగ్, మైట్ బి యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ గోయింగ్ టు ది ఫ్లాష్ కోడ్. ఐ థింక్ ఇండెక్స్ మనకు దేనిలో సెర్చ్ చేస్తున్నాం, పెయిన్ అని చెప్పాను, పెయిన్కి వెళ్ళాము. ఈ విధంగా ఆల్ఫాబెటిక్. అబ్రేషన్ ఉందనుకోండి, దిస్ డే అబ్రేషన్ ఇంజురీ కదా, అబ్రేషన్ అంటే స్క్రాచెస్ వస్తాయి కదా, దాన్ని అబ్రేషన్ అంటాము.
అబ్రేషన్, అబ్రే, బిఆర్ ఆర్, అబ్రేషన్, దిస్ ఇంజిన్ కోడ్, రైట్? టీ కోడ్ తో స్టార్ట్ అయింది ఇక్కడ. అబ్రేషన్ వెళ్ళాను. ఇది లాటరాలిటీ, మోర్ స్పెసిఫిక్ కోడ్. ఎక్కడ, ఏ ఏ సైట్ లో మనకు అబ్రేషన్ అయింది, ఇదంతా కూడా బటక్ లో అయింది. ఇది 810. సో ఇంజురీస్ అనేది కూడా వచ్చేసింది ఇక్కడ మనకు. ఎక్స్టర్నల్ ఇంజురీస్ కూడా వచ్చేసాయి ఇందులోనే అనమాట. డిసీజ్ కూడా వచ్చేసింది ఇక్కడ, రైట్? యూర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు నియోప్లాజం టేబుల్. నియోప్లాజం టేబుల్ అనేది ఎలా ఉంటుందంటే, యాజ్ పర్ ది బుక్, IC10 బుక్ లో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ఒక నియోప్లాజం, ఇది కూడా బుక్ లో కొన్ని పేజెస్ తర్వాత, ఆల్ఫాబెటిక్స్ ఇండెక్స్ అయిపోయిన తర్వాత, ట్యాబులర్ బుక్ అయిపోయిన తర్వాత, లాస్ట్ దాని నెక్స్ట్ లో టేబుల్స్ అనేది దీనిలోనే ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ తర్వాతనే నెక్స్ట్ టేబుల్స్ అనేది ఉంటాయి. నియోప్లాజం టేబుల్ ఒకటి, డ్రగ్ అండ్ కెమికల్ టేబుల్ అనేది ఉంటుంది. ఈ నియోప్లాజం టేబుల్ చూడండి, బినైన్ ఉంది ఇక్కడ. అపెండిక్స్ బినైన్ ఉంది అనుకోండి, కోడ్ ఏమో B32.9 యాజ్ పర్ ది బుక్. కార్సినోమా ఇన్సిటు అని చెప్పాడు అనుకోండి, దానికి చూడాలన్నమాట బుక్ ప్రకారం D01.0 అని. ఓకే, మ్యాలిగ్నెంట్ సెకండరీది, ప్రైమరీ మ్యాలిగ్నెన్సీది, సెకండరీ ఉంది. సో ఈ విధంగా అన్సర్టన్ బిహేవియర్ యాజ్ పర్ ది ప్రొవైడెడ్ డాక్యుమెంటేషన్ వి షుడ్ గో త్రూ ది నియోప్లాజం టేబుల్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇందులో ఒకసారి చూపిస్తాను. ఇందులో కూడా డయాగ్నోసిస్లో వెళ్ళాను ఫర్ యువర్ అండర్స్టాండింగ్. నియోప్లాజం టేబుల్, రైట్? నియోప్లాజం టేబుల్లో వెళ్ళాను ఇక్కడ. సో ఏ సైట్లో నియోప్లాజం అనేది ఉంది, ఇప్పుడు అబ్డామినల్ క్యావిటీలో ఉందనుకోండి, ప్రైమరీ మ్యాలిగ్నెన్సీ అయితే కనుక ఇది C76.2, సెకండరీ మ్యాలిగ్నెన్సీ ఉంటే కనుక C79.8. ఈ విధంగా కార్సినోమా ఇన్సిటు అయితే కనుక. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ అన్స్పెసిఫైడ్ సైట్ అనేది చెప్పలేదు, అప్పుడు ఏం తీసుకుంటాం, D49.89 అనేది తీసుకుంటాం. ఓకే, యాజ్ పర్ దిస్, యాజ్ పర్ ప్రొవైడెడ్ డయాగ్నోసిస్, యాజ్ పర్ ది ఏ సైట్లో క్యాన్సర్స్ కండిషన్ ఉంది. క్యాన్సర్ అంటే ఖచ్చితంగా మ్యాలిగ్నెన్సీ కింద తీసుకుంటాం కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది. ఇందులో ఫస్ట్ కాలంలోనే క్యాన్సర్ ఉంటుంది కనుక. బినైన్ అని చెప్పారు అనుకోండి, దట్ డిఫరెంట్. బినైన్ అంటే కనుక క్యాన్సర్స్ కావచ్చు, నాన్ క్యాన్సర్స్ కావచ్చు. అట్ D35.0 ఎగ్జాంపుల్. ఓకే, ద నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ ఇన్ టు ది SNPs and పెట్టాను సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ద నెక్స్ట్ ట్యాబులర్ లిస్ట్. సో ట్యాబులర్ లిస్ట్ అంటే ఏమిటంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ కోడ్. ఇప్పుడు ICD-10 ఇండెక్స్ ప్రకారము ఇందులో చూపిస్తాను. ఇందులో డయాగ్నోసిస్ ఇండెక్స్ వెళ్ళిపోయాను. సో ఇక్కడ యాజ్ పర్ ది బుక్ ఓన్లీ ఏం చూపిస్తుంది ఇక్కడ, ఇది చూడండి ICD. ఓకే, సారీ, పెయిన్ని వెళ్తాను, పెయిన్కి వెళ్తాను. మీకు అంటే క్లియర్గా అర్థమవుతుంది. పెయిన్ అనేది మెయిన్ టర్మ్ ఉంది, బుక్లో చూస్తాము. ఆ పెయిన్ అనేది మెయిన్ టర్మ్లో ఇక్కడ ఏం చూపిస్తుంది, R10.9 అనేది అబ్డామినల్ చూపిస్తుంది అంతే. ఇక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బుక్లో ఏదో ఇండెక్స్లో. ఓకే, దిస్ ఏ ఇన్కంప్లీట్ కోడ్, రైట్? ఇన్కంప్లీట్ కోడ్ అనేది ఎలా తెలుస్తుంది, ఇక్కడ చెక్ మార్క్ అనేది ఉంటుంది అనమాట. బ్లాక్ కలర్ బోర్డ్లో ఉండేసి చెక్ మార్క్ అనేది ఇలా ఉంటుంది, చెక్ మార్క్ అనేది ఉంటుంది. సో అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, ఈ కోడ్ అనేది ఇన్కంప్లీట్ ఉందని ఎప్పుడు చెక్ మార్క్ ఉన్నప్పుడు. అప్పుడు మనము ఇండెక్స్ బుక్స్లో వెళ్ళేసి అక్కడ R10.9 అనేది R10 బుక్లో వెళ్ళేసి ఆల్ఫాబెటిక్ ఉంటుంది. అది కూడా ఏ అనేది ఇన్ఫెక్షన్స్ కింద, అంటే 12 చాప్టర్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఏ కోడ్ అనేది ఇన్ఫెక్షన్స్ కింద చూపించిన ఇక్కడ ఇచ్చాడా ట్యాబ్లెట్ లిస్ట్. ఇది చూడండి, ఇది కాదండి, ఇది ఓకే. సో ఏ ఆల్ఫాబెటిక్ గానే ఇందులో ట్యాబ్లో లిస్ట్లో కూడా ఉంటుంది.
సో మనకు ఇప్పుడు పెయిన్ అని చెప్పాను కదా, పెయిన్ ఇన్ అబ్డామిన్ చెప్పాను కదా, పెయిన్ ఇన్ అబ్డామిన్ ఇక్కడ బ్లాక్ కలర్ లో బోర్డులో ఉండేసి రైట్ చెక్ మార్క్ ఉందనుకోండి, అది ఇన్కంప్లీట్ కోడ్ అని చెప్పాను. అప్పుడు మనము ఆర్ ఆర్ కేటగిరీ అంటే టాబ్లోడ్ లిస్ట్ లో మనము పేజెస్ అనేది తీస్తాము. ఆర్ ఇక్కడ ఉంది, R10.9 ఇక్కడ ఉంది అని చూస్తాము. R10 కేటగిరీ వెళ్ళామనుకోండి, అప్పుడు స్పెసిఫిక్ కోడ్ అంటే ఇది ఇలా ఉంటుందన్నమాట. కోలికా, జనరలైజా, లోయరా, రిబాండ్. సో ఇలా ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి, ఇందులో ఇవన్నీ కూడా R10.13 మోర్ స్పెసిఫిక్ కోడ్ అనేది టాబ్లెట్ లిస్ట్ లో వెళ్ళి మనం చూస్తాం అనమాట. అంటే ఇపిగ్యాస్ట్రిక్ అనేది ఆల్ఫాబెటిక్ లో ఉండదు, ఎందులో చూస్తామో ఇపిగ్యాస్ట్రిక్ అనేది టాబ్లెట్ లిస్ట్ లో ఉంటుంది. మోర్ స్పెసిఫిక్ కోడ్ ఎందుకంటే ఇది ఇన్కంప్లీట్ చూపిస్తుంది డిక్షనరీలో, టాబ్లెట్ లిస్ట్ లో చూస్తుంది మోర్ స్పెసిఫిక్ కోడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే కంప్లీట్ కోడ్ అనేది టాబ్లెట్ లిస్ట్ లో కనబడుతుంది. ఆల్ఫాబెటిక్ లో ఇన్కంప్లీట్ కనబడుతుంది, బోల్డ్ చెక్ మార్క్ కనబడుతుంది. ఈ R10.9 అనేది టాబ్లెట్ లిస్ట్ లో వెళ్ళేసి మనం చెక్ చేస్తాము. అక్కడ R10.9 అనేది అన్స్పెసిఫైడ్ ఉంది కదా, అందులో పైన పైన చెక్ చేస్తూ ఉంటాయి పియాస్టికా. ఓకే, ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ. దిస్ ఇస్ ఆల్ఫాబెటిక్. ఎస్, ఇక్కడ ఉంది చూడండి. ఎస్, ఇలా వెళ్ళాం. ఇక్కడ కలర్ అని ఎందులో కేటగిరీలో ఉంది. ఇక్కడ A00 అనేది ఓన్లీ ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ చూపించింది. సో అప్పుడు మోర్ ప్రొవైడర్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, విబ్రియో కలరా డ్యూ టు విబ్రియో కలరా అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, అదే మోర్ స్పెసిఫిసిటీ అనేది ఉంది కాబట్టి మనం ఇండెక్స్ లో వెళ్ళేసి మనం చూస్తాం అనమాట. ఎందులో టాబులర్ లిస్ట్ లో వెళ్ళేసి చూస్తాము. A00.1 అనేది మోర్ స్పెసిఫిసిటీ కాబట్టి వీఆర్ కోడింగ్ దట్. ఎగ్జాంపుల్ T36 ఇక్కడ చూడండి, రెడ్ సింబల్ కనబడుతుంది, ఇది ఇన్కంప్లీట్ కోడ్. T36.0 ఇది కూడా ఇన్కంప్లీట్ కోడ్. T36.0X అనేది ఇది కూడా ఇన్కంప్లీట్ కోడ్. T36.0X1 అనేది ఇది కంప్లీట్ కోడ్. ఓకే, మోర్ స్పెసిఫిక్ కోడ్ అనమాట. పెన్సిలిన్ పాయిజనింగ్ డ్యూ టు బై పెన్సిలిన్, యాక్సిడెంటల్, సెల్ఫామా. ఓకే, సో ఈ విధంగా కోడ్స్ అంటే అసాల్ట్ వల్ల ఈ పాయిజన్ జరిగింది అనేది కూడా మోర్ స్పెసిఫిక్ కోడ్ అనేది ఎందులో టాబ్లెట్ లిస్ట్ లో ఉంటుంది. ఐ థింక్ యూఆర్ అండర్స్టూడ్ రైట్. ఇంకోసారి జస్ట్ రిపీట్ చేస్తుంటే, ఆల్ఫాబెటిక్ ఇండెక్స్ అంటే అర్థం ఏముంటుంది, ఆల్ఫాబెటిక్ అంటే ఏబిసి. అక్కడ ఇన్కంప్లీట్ కోడ్ ఉందనుకోండి, ఇన్కంప్లీట్ ఎలా ఎలా ఐడెంటిఫై చేస్తావో, చెక్ మార్క్ బ్లాక్ కలర్ ఉండే చెక్ మార్క్ అనేది ఉంటుంది. అప్పుడు దట్ ఈస్ ఇన్కంప్లీట్ కోడ్ అనుకుంటాము. దాన్ని మనము టాబ్లెట్ లిస్ట్ లో వచ్చేసి ఆ T36 ఇప్పుడు T36 A00 ఉందనుకోండి, A00 ఇన్ఫెక్షన్స్ ఇది ఇన్ఫెక్షన్ ప్యారసిట్ డిసీజ్ కాబట్టి A00 B9 వరకు అందులో వెళ్ళేసి A00 ఎక్కడ ఉందో చూసేసి అప్పుడు మనం మోర్ స్పెసిఫిక్ కోడ్ అనేది కోడ్ చేస్తాం. దట్స్ ఇట్. సో ఈరోజు మనము ఆల్ఫా ఎలా సెర్చ్ చేయాలి, ఐసిడిస్ అనేది ఎలా సెర్చ్ చేయాలి త్రూ ఆల్ఫాబెటిక్ అండ్ టాబ్లెట్ లిస్ట్లో ఎలా సెర్చ్ చేయాలని నేర్చుకున్నాము. మీకు ఏమైనా అర్థమైతే కనుక ప్లీజ్ లైక్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. ఏమైనా న్యూ అప్డేట్స్ ఉంటే కనుక మీకు మెయిల్స్ అంది వస్తాయన్నమాట. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.